నేను చెప్పానా ఇంతకుముందే మనం కలిసామని, అప్పుడే మన మధ్య చాలా జరిగిందని. నీకేం గుర్తు రావట్లేదా? లేదే. ఏమండి, బాగా గుర్తు తెచ్చుకోండి. గుండు అని అప్పటి నుంచి పిలవడమే అలవాటు. కావాలంటే మళ్ళీ ప్రామిస్ చేస్తాను. వద్దులండి. ఏమండి, నేను నిజమే చెప్తున్నానండి. ఏమండి, నాకు గుర్తొస్తుంది, మీకు గుర్తొస్తుందా? సరే, వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు మాత్రం మ్యాగీ మేఘను అంతే. మ్యాగీ నాకేవో గుర్తు వస్తున్నాయి. ఆ గుర్తుల్లో తనుంది. అప్పుడు తనకి గుర్తు రావాలి కదా. నా ఒక్కడికి ఎందుకు గుర్తు వస్తుంది? అసలు ఎప్పటి జ్ఞాపకాలు ఇవి? నువ్వు బ్రతికి మమ్మల్ని బ్రతికించావురా. నువ్వు నిజం చెప్పకపోయుంటే ఎన్ని దారుణాలు జరుగుండేవో తెలుసా? ఆ తల్లి కూతుళ్ళ చేతులు అందరం మోసపోయేవాళ్ళం. అదిగో నా అసలైన మేనకోడల్ని బయటికి పంపించుండేవాళ్ళం. రామ్మా రా. నువ్వు పుట్టినప్పుడే ఇది మీ మావయ్య గారు నీ మెళ్ళో వేశారు. ఇప్పుడు నేను మేనకోడలిగా అంగీకరిస్తూ ఇది నేను మళ్ళీ నీ మెళ్ళో వేస్తున్నాను. ఏంటత్తయ్యా, స్రవంతి వెళ్ళగానే జానకి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? నా ప్రేమ ఎప్పుడు నా మేనకోడలి మీదే. స్రవంతిని నమ్మినప్పుడు స్రవంతి మీద ప్రేమ చూపించాను. ఇప్పుడు జానకని తేలింది కాబట్టి జానకి మీదే ఆ ప్రేమ. ఒకవేళ ఈ జానకి కూడా నిజమైన మేనకోడలు కాకపోతే? అది పాయింటే. ఏంట్రా పాయింట్? నీ మొహం. జానకి నా మనవరాలని చూసిన మొదటి రోజే చెప్పా. ఇప్పుడు అదే నిజమని తేలింది. అప్పుడు స్రవంతిని నిజమని నమ్మాం బామ్మగారు. పాయింట్ ఏంటంటే, నిన్నటి నిజం ఈ రోజు అబద్ధమైంది, ఈ రోజు నిజం రేపు అబద్ధం అవుతుందేమో అని అనుమానం. అస్సలు అవ్వదు వదిన. ఎందుకంటే ఆ అబద్ధానికి ఆశ ఎక్కువ, ఈ నిజానికి నిజాయితీ ఎక్కువ. ఇన్నాళ్ల మా పరిచయంతో చెప్తున్నాను, పరిశీలనతో చెప్తున్నాను. జానకియే నా మరదలు. ఇందులో ఏ అనుమానం అవసరం లేదు. కరెక్ట్గా చెప్పావు దేవాంశ్. నా షష్ఠి పూర్తి రోజు చెల్లెలి ఆస్తిని నా మేనకోడలికి ఇవ్వాలనుకున్నాను. చివరికి ఆ కోరికే తీరబోతుంది. ఆస్తి పత్రాలు తీసుకురా నాన్న.
సగం ఆస్తి కళ్ళ ముందే వెళ్ళిపోతోంది. స్రవంతికి దక్కుతుందేమోనని స్రవంతికి లైన్ వేయడానికి చాలా ట్రై చేశా. ఈ దొంగ సాధువు గెటప్ లేకపోయింటే ఎప్పుడో పడేసుండేవాణ్ణి. ఒక రకంగా ఈ గెటపే కాపాడిందనుకో. ఇప్పుడు ఈ జానకి మీద కొంచెం దృష్టి పెట్టాలి. అందరూ మాట్లాడుతున్నారు, జానకి మాత్రం ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాలి? అసలు నీ గోలేంటి? మేనకోడలా కాదా ఏదో ఒకటి చెప్పాలి కదా. మౌనం దేనికి అంగీకారం? అవుననడానికా కాదనడానికా? తీసుకోమ్మా. నాకు ఈ ఆస్తి వద్దు మావయ్య. అయితే జానకి కూడా మేనకోడలు కాదన్నమాట. ఒప్పేసుకుంది. వదినా, కాసేపు నువ్వు కామ్గా ఉంటావా? జానకి, ఏమైంది నీకు? తీసుకో జానకి. తీసుకో జానకి. తీసుకో. స్రవంతి అలా చేసింది అన్న అనుమానంతో ఊర్మిళేదో అంటోంది. నీ మీద అనుమానం కాదు, ముందు జాగ్రత్త అనుకో. అయినా మేమందరం నమ్ముతున్నాం కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? తీసుకోమ్మా. ఈ ఆస్తి ఎవరికి చెందాలి? మా అమ్మకి, అంటే మీ చెల్లెలికి. తనొచ్చినప్పుడు నేరుగా ఆవిడకే అప్పగించండి. ఆవిడ కూతురికి ఇవ్వాలన్నా తొందరెందుకు? మరి ఆహారం? ముద్దొస్తున్నావు బావా, ఇది నాకిచ్చిన బహుమతి. నా దగ్గరే ఉంటుంది. అసలు ఇంకా నీ అనుమానం ఏంటి? జానకి కూడా స్రవంతిలా అయ్యుంటే చేతిలో ఆస్తి పత్రాలు పెట్టగానే తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. జానకి ఆస్తి కన్నా అనుబంధాలే ముఖ్యం. ఈ తేడా బట్టి తెలియడం లేదు జానకినే అసలు మేనకోడలని. బాగా చెప్పావు మనవడా. నమ్మేవాళ్ళని నమ్మని, అనుమానించేవాళ్ళని అనుమానించని. జానకే నా మనవరాలు. ఇక దీని గురించి చర్చ అనవసరం. భోజనాలు చేద్దాం పదండి. జానకి ఆగు. ఆస్తి ఇస్తుంటే తీసుకోవడానికి ఏమైంది? నువ్వు కోడలివే కదా. కానీ ఆస్తి చెందాల్సింది మేనకోడలి కదా. నువ్వే మేనకోడలివి. చెప్పుకోపో అన్నా కదా అని వైదేహి అసలు మేనకోడలని వెళ్ళి చెప్పేసేవు. పొరపాటు నా విషయం బయటకొచ్చిందో మరుక్షణమే నీ చెల్లెలి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఏంటక్క ఏమన్నావు? అదే అందరూ అంటున్నారు కదా, నువ్వే మేనకోడలివేమో. ముడిపడిన బంధమే కదా, ఎలాగూ కోడలివే కదా. వాళ్ళ సంతోషం కోసం మేనకోడలివైతే తప్పేంటి? ఏమంటున్నావక్క? అసలు మేనకోడలొస్తే నా పరిస్థితి ఏంటి? నా భర్త కోసం మేనకోడలని అబద్ధమాడుతున్నందుకే ఎంత గిల్టీగా ఉందో తెలుసా? ఈ అబద్ధం నుంచి ఇప్పుడు బయటపడతానా అనిపిస్తోంది. అయ్యో, నువ్వే అసలు మేనకోడలివి. నిజం చెప్పకుండా ఆ చెంచుల నోరు కట్టేసిందే. తొందరగా చెల్లెల్ని విడిపించుకొని నిజం చెప్పాలి. సరే, నాకెందుకో తొందరలోనే ఆ ఆస్తి నీ చేతికొస్తుందనిపిస్తుంది. ఇప్పుడు ఆస్తి కోల ఎందుకక్క? ముందు నా కన్న వాళ్ళ గురించి తెలియాలి. అప్పుడు నేనే వైదేహినని, ఈ ఇంటి కోడళ్ళని గర్వంగా చెప్పాలి. ఆ రోజు కూడా
తొందరలోనే వస్తుంది జానకి. బావా, ఆ? ఏం వెతుకుతున్నారు? నా ఫోన్ కొట్టేసింది కదా, ఎక్కడ దాచిందో చూస్తున్నాను. నేను కూడా ఆ ఫోన్ కోసమే వెతుకుతున్నాను బావా. ఎక్కడ పెట్టిందో తెలియడం లేదు. పూజ జరుగుతున్నప్పుడు తల్లి కూతుళ్ళు మాట్లాడుకునేదంతా అందులోనే రికార్డ్ అయింది. అది వింటే మనకు ఉపయోగపడే విషయాలు తెలియచ్చు బావా. అదే చూస్తున్నాను. ఎక్కడ పెట్టుంటుంది? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళిందా? లేదబ్బాయి గారు, మన వాళ్ళు లాక్కెళ్ళిన లాగుడికి ఆవిడ ఫోనే పడిపోయింది. మీ ఫోన్ ఇంట్లోనే ఎక్కడో దాచుంటుంది. బావా, మళ్ళీ నారు మర్చిపోయాం. మొత్తం ప్లాన్ అంతా నారంలోనే చేశారు కదా. ఆస్తి డాక్యుమెంట్లు అక్కడే పెట్టారు కదా. ఫోన్ కూడా అక్కడే ఎక్కడ పెట్టుండొచ్చు. కరెక్ట్, అక్కడే ఎక్కడో పెట్టుంటుంది. అబ్బాయి గారు, ఇంతకీ శ్రవంతిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమోరా, ఫోన్ దొరికితే తెలిసిపోతుంది. చూద్దాం పదండి. నిన్ను వదలను దశరథ రామయ్య. నా కూతురికేమన్నా జరిగితే నీ అంత చూస్తాను. హలో మేడం, మీకే చేద్దాం అనుకుంటున్నాను. మీరే చేశారు. నా చెల్లెల్ని వదిలేశారా? ఏంటి వదిలేసేది? ఏంటి వదిలేసేది? ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకా అక్కడే ఉన్నావా? ఉన్నాను మేడం. ఏం చేస్తావో ఎలా కనుక్కుంటావో నాకు తెలీదు. ఆ దశరథ రామయ్య నా కూతుర్ని ఎక్కడికి పంపించాడో తెలుసుకో. నాకెలా తెలుస్తుంది మేడం? నాకెందుకు చెప్తారు? నువ్వు తెలుసుకో. నీ చెల్లెల్ని కావాలంటే చెప్పింది చెయ్యి. హలో 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 ఇంకెక్కడ కూతురే? మర్చిపోమని దశరథ రామయ్య గారు చెప్పారు కదా. మర్చిపోవాల్సిందే. అయినా ఈ శ్రవంతిని ఎక్కడ బంధించారు వీళ్ళు? బావా, ఫోన్ దొరికింది. ఇదేంటి, ట్రాకర్ ఎక్కడుందో చూపించట్లేదు? ఎక్కడుందో తర్వాత తెలుసుకోవచ్చు. ముందు ఏం మాట్లాడిందో చూడు బావా. రికార్డింగ్స్ ఏమీ లేవు. ఏ ఆధారం లేకుండా మొత్తం డిలీట్ చేసింది. తప్పంతా నాదే అబ్బాయి గారు. ఎలాగో నన్ను చంపేస్తున్నారు కదని ఆవేశంలో అనవసరంగా నిజం మొత్తం చెప్పేశాను. అంజీ, ఆ సమయంలో ఎవరైనా అలాగే చేస్తారా? నువ్వు ప్రాణాలతో ఉన్నావు, మాకది చాలు. బావా, ఇప్పుడేం చేద్దాం బావా? ఫోన్లో కూడా ఎక్కడుందో తెలియడం లేదు కదా. ఎక్కడున్నా ట్రేస్ అవుతుందే. ఏమై ఉంటుంది? ఇప్పుడు శ్రవంతి గురించి కనుక్కోమంది. రేపు ఇంకొకటి చేయమంటుంది. ఈ చెంచల ఏం చెప్పినా ఈ కుటుంబానికి కీడు చేసేదే అయి ఉంటుంది. అసలు చెంచల చెప్పిన పని ఏది చేయకుండా నా చెల్లెల్ని ఎలా విడిపించుకోవాలి?
థ్యాంక్స్. ఇట్స్ ఓకే. గుండు మిమ్మల్ని సారీ, ప్రామిస్గా చెప్తున్నాను. మిమ్మల్ని గుండు అని పిలిచింది నేను మాత్రం కాదు. ఆటలుగా ఉందా? మీరే పిలిచి మీరే కాదంటున్నారు. నిజంగా నేను కాదండి. నాలో ఉన్న ఎవరో వేరే ఎవరో పిలుస్తున్నారండి. నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గరే ఎందుకు ఇలా? నిజంగా నీకేం గుర్తు రావట్లేదా? అయ్యో, నాకేం గుర్తు రావడం లేదు. నన్ను విసిగించొద్దు ప్లీజ్. అర్థమైంది. నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు కదా. చెల్లెలి విషయంలో హెల్ప్ తీసుకుంటే తెలుసా అని అడుగుతారేంటి? మాది ఎన్నో జన్మల బంధం అనుకోండి. అమ్మో వద్దు, ఈయనకి ఇక్కడ అందరూ బాగా తెలుసు. పోనీ చెప్పిద్దామా అంటే నాలాగే ఈయనకి ఆత్రం ఎక్కువ. ఉన్నది ఊహించుకొని మొత్తం కలిపి చెప్పేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదైనా ఉంటే చెప్పు, నేను ఉన్నాను కదా. ఏం లేదు, ఉంటే తప్పకుండా చెప్తాను. ఏదో ఉంది. తన కంగారు వెనుక ఓ కారణం ఉంది. తనకి నాకు మధ్య ఏదో ఉంది. రెండిటికి క్లారిటీ రావడం లేదు. తెలుసుకోవాలి. ఏమా, ఎక్కడా అబ్బాయి? ఏ అబ్బాయా ఆంటీ? ఏ అబ్బాయా? ఆయనేమో జన్మజన్మల బంధం అంటూ భుజం మీద చెయ్యేసి మరీ చెప్పారు. తోడొచ్చిన మనిషినే మర్చిపోయావా? ఓహో, ఆయన గురించి అడుగుతున్నారా? పొద్దున ఆయన చేసిన హడావిడికి ఎవరైనా అలాగే అడుగుతారులే. అక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే అంకుల్ ఎక్కడా? ఎందుకమ్మా? స్రవంతి గురించి. ఇంతకు ముందే ఆ దరిద్రం వదిలి వెళ్ళిపోయింది. దాని ప్రస్తావన తీసుకురావద్దమ్మా. అసలు స్రవంతిని ఏం చేశారో తెలిస్తే ఏదైనా మేనేజ్ చేద్దామనుకుంటే అసలు ఆ ప్రస్తావన తెస్తేనే ఊరుకునేలా లేరే. అమ్మా అమ్మా, నాన్నెక్కడా? ఎందుకు నాన్నా? నాన్నా, నాన్నా, ఏమైంది నాన్నా? నాన్నా, నాన్నా. ఏమైంది దేవాంశ్? శ్రవంతి ఎక్కడా? ఇప్పుడు దాని ఊసెందుకు? కావాలి నాన్న, ఎక్కడుంది? ఏమో తెలీదు నాన్న. అదేంటి, మీరే ఏదో శిక్ష వేయాలని తీసుకెళ్లారు కదా? శిక్ష వేయడం వరకే నా పని, అమలు చేసేవాళ్లు వేరే. ఎవరైతే ఏంటి నాన్న, శ్రవంతితో పనుంది. నాకు శ్రవంతి కావాలి. కుదరదు నాన్న. తరతరాలుగా మన రాజులు విధించే శిక్షలు అమలు చేయడానికి అంధకాసుర తెగవాళ్లున్నారు. ఒక్కసారి వాళ్ళ చేతికి వెళ్ళాక ఇక ఆ మనిషి గురించి మర్చిపోవలసిందే. శిక్ష వేసే రాజు తలుచుకున్నా తిరిగి తీసుకురాలేడు. అంటే శ్రవంతి మర్చిపోవడమే.